ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు వాక్యమును ధ్యానించుకుంటూ ఆయన కృపతో ముందుకెళ్దామండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 17వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యాన్ని దేవుని ద్వారా ధ్యానించుకుంటూ ముందుకెళ్దామండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. ఎవరిని గురించి అంటున్నాడండి? బాధ ఎవరికి వస్తుందంట? దేంతో తెచ్చుకుంటారంట? బుద్ధిహీనతను బట్టి బాధలు తెచ్చుకుంటారు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే వేరే వాళ్ళకి బాధలు ఉండదా? దేవుణ్ణి అనుసరిస్తున్నాం, దేవుళ్ళనే విశ్వాసంలో ఉన్నాం, దేవుని ముందే మొరపెడుతున్నాం, ఆయన చెప్పింది చేస్తున్నాం, ఆయన పాదాల చింతనే ఉన్నాం, ఆయన దగ్గరే కనిపెడుతున్నామని చెప్పగలమండి మనం కూడా. కానీ ఆ బాధలు దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో ఆ బాధల నుంచి బయటికి రాగలము. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన గలపరచగలం. కానీ ఇక్కడ వచ్చే బాధ దేని గురించి? ఈ బాధకి ఇంకా ఏమనాలి, దీన్ని విడిచిపెట్టే స్థితి ఉండదండి. అది వదిలిపెట్టిపోయే స్థితి ఉండదు. జీవితాంతం ఈ బాధలు ఉండనే ఉంటాయి. దాన్ని జయించేటటువంటి జ్ఞానము లేదు. కాబట్టి ఎందుకు లేదు? బుద్ధిహీనులై ఉన్నారు. బుద్ధిహీనత కలిగి ఉంది కాబట్టి అక్కడ దేవుడు ఇచ్చే జ్ఞానమును పొందుకోలేని స్థితిలో ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు అని అంటున్నాడు. ఎవరు తెచ్చుకుంటున్నారు? బుద్ధిహీనులు. దేనిని బట్టి తెచ్చుకుంటున్నారు? తమ దుష్ట ప్రవర్తన చేత. అదే బుద్ధిహీనులు అని అన్నప్పుడే దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు కదండి. దేవుని బిడ్డలైతే దుష్ట ప్రవర్తన అని అన్నది రాదు కదా. అందుకే ఆయన మాట్లాడుతూ బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేత. రెండు ఉన్నాయి. ఏముంది? మొదటిది దుష్ట ప్రవర్తన చేత, రెండవది తమ దోషముల చేత. ఈ రెండు కలిగింది ఎవరు? బుద్ధిహీనులైన వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, ఆ తర్వాత తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటున్నారు? బాధ తెచ్చుకుంటున్నారు. కావాలని కోరి చేసుకుంటున్నాము అని అంటాం చూడండి. ఇదే తెలిసి చేసుకున్నట్ల అయినట్టు అయింది అని అంటాం కదండి. ఇదే. ఎందుకంటే తెలిసి కొన్నిసార్లు మనం సమస్యలలో పడే స్థితి అండి. అది ఎక్కడ జరుగుతుంది? బుద్ధిహీనత కలిగిన స్థలములో అది జరుగుతుంది. బుద్ధిహీనత కలిగినటువంటి వ్యక్తులలో అది జరుగుతుంది. అందుకే బుద్ధిహీనులు ఏమై ఉన్నారు? తమ దుష్ట ప్రవర్తన చేత. బాధ ఎవరు తెచ్చుకుంటారు? బుద్ధిహీనులు తెచ్చుకుంటారు. దేనిని బట్టి తెచ్చుకుంటారు? బుద్ధిహీనత ఉంది కాబట్టి దుష్ట ప్రవర్తన దోషముల చేత బాధలు తెచ్చుకుంటారని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నా, వాక్య మార్గాన్ని విడిచిపెడుతున్నా, మళ్ళీ ఆయన మీద ఆధారపడుతూ మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దేవుడా 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 అని ఆయన దగ్గరకు వస్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర నుంచి కొంచెం ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తాడండి. ఇంకెన్నోసార్లు దేవుడు బయలుపరుస్తాడు. కొన్ని క్రియల ద్వారా మన అవివేకతను బట్టి బుద్ధిహీనత ఉందని తెలుసుకోవడానికి శారీరకంగా బాధలు ఉంటాయి. దాంట్లో దేవుడు ఏదో చెప్పబోతున్నాడని మనం గ్రహించలేం. ఎందుకంటే మనం మనం కరెక్ట్ కదండి ప్రతి విషయంలో. అది ఒక్కటే కదా మన ఆలోచన. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మూర్ఖత్వం ఎంత బయటపడుతుందంటే మనల్ని దేవుడిని మించినటువంటి పర్ఫెక్ట్నెస్ మనకుంది అని మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనులు ఏమై ఉన్నారంటే తమ దుష్ట ప్రవర్తన చేత దోషము చేత బాధలు తెచ్చుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీతిమంతులకు వచ్చే బాధలు వేరే అండి. నీతిమంతులకు వచ్చే బాధల్లో ఏమి వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా మాత్రమే సహాయం అందుకొని ఆ బాధలలో నుంచి బయటికి వస్తారు. ఎందుకంటే నీతిమంతులకు దేవుడు తోడై ఉంటాడు కాబట్టి. అందుకే యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని సెలవిచ్చి దేవుడు ఆదరించాడు కీర్తనల గ్రంథంలో. అదే విధముగా గాఢాంధకార లోయలలో నేను సంచరించినను నీవు నాకు తోడై ఉందువు, ఏ అపాయము నా యొద్దకు రాదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని సెలవిచ్చిన మాటలు మనకు గుర్తున్నాయి కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఎలా అంట? గాఢాంధకార లోయలో నేను ఉన్నా కూడా నువ్వు నాకు తోడు ఉన్నావయ్యా అని అనుకుంటాం. కానీ బుద్ధిహీనులు ఏమనుకుంటారు? తమ దుష్ట ప్రవర్తన చేత దోషముల చేత బాధ తెచ్చుకుంటూ, ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ఎవరి మీద అవన్నీ వేసేయాలన్న వాళ్ళ మీద వేసేసి తప్పుకొని తిరిగే వాళ్ళు బుద్ధిహీనులై ఉన్నారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామండి?
మనం దేవుణ్ణి కలిగిన స్థితిలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో కూడా భయపడకండి. మేము ఎన్ని చేసినా ఏం చేసినా ఎందుకు మా బాధలు విడిచిపెట్టిపోవట్లేదు అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలై దేవుని మీద ఆధారపడిన వ్యక్తులమైతే నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను విడివడు, ఎడబాయడు, నిరంతరం నాకు తోడై ఉన్న నా పరలోక తండ్రి నన్ను ఆదరిస్తూ నన్ను నడిపిస్తున్నాడు కనుక గాఢాంధకార లోయలో నేనున్నా ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుందన్న ధైర్యముతో ముందుకెళ్ళిపోగలం. అదే బుద్ధిహీనులు ఆ మాట చెప్పగలరా అండి? బుద్ధిహీనులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు ఆ మాట. పైగా వాళ్ళు దేనిని బట్టి బాధలు తెచ్చుకుంటున్నారు? వాళ్ళ బుద్ధిహీనులై ఉన్నారు కాబట్టి దుష్ట ప్రవర్తన చేత, దోషముల చేత బాధలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం అలా లేము. కానీ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో సహోదరి సహోదరులారా, దేవుడు వచ్చి మీ బాధలకన్నిటికీ నేను ముగింపునివ్వబోతున్నాను. ఎందుకంటే మీరు నీతిమంతులై ఉన్నారు కాబట్టి. నీతిమంతులను నేను ఎన్నడూ కదలనివ్వను అని, కదల్చబడరని దేవుడు సెలవిచ్చాడు కదా. మరి అటువంటప్పుడు నీకు వచ్చిన ఈ బాధలు కానీ ఇరుకు ఇబ్బందులు కానీ శాశ్వతమైంది కాదు. దేవుడు వాటిలో నుంచి నీకు సంపూర్ణతనిచ్చి, పరిపూర్ణతనిచ్చి, విశ్వాసములో ఆయన మీద ఆధారపడేలాగా చేసి అనేకులలో నిన్ను హెచ్చించడానికి, నిన్ను బలపరిచి దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి వచ్చిన బాధ నీకు ఆశీర్వాదకరమైనదే. నీవు అనుభవిస్తున్న ఈ స్థితి నీకు దీవనకరమైనది. ఎందుకంటే ఒకరోజు ఆయన మహిమ నీ మీద వెలిగించబడి అనేకులలో నువ్వు పొందిన ఈ శ్రమకు ఘనతకు కారణం ఆయనే ఉన్నాడని మహిమపరచడానికి ఆ దేవుడు ఈరోజు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తాం. బుద్ధిహీనులకైతే ఆ నిరీక్షణ కూడా లేదు కదండి. ఆ యొక్క నిరీక్షణ కూడా బుద్ధిహీనులకు లేదు కదా. వాళ్ళు దేన్ని బట్టి బాధలు తెచ్చుకుంటున్నారు? దుష్ట ప్రవర్తన చేత, దుర్మార్గము చేత, దోషము చేత వాళ్ళు బాధలు తెచ్చుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు బుద్ధిహీనులు కారు కదా, వచ్చిన బాధను బట్టి ఎందుకు కృంగిపోతున్నారు? నీతిమంతులై ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్న మంచి వాక్యం నుంచి మమ్మల్ని ఆదరించావు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, దోషముల చేతను బాధలు తెచ్చుకుందరని సెలవిచ్చావు. నా దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఏ స్థితిలో ఉండి బాధలు మా దగ్గర ఉందో మమ్మల్ని మేము పరిశీలించుకున్నప్పుడు నీ ద్వారా నాయన వాక్యపు జవాబును, నాయన జ్ఞానమును మేము పొందుకొని ముందుకు ఆశీర్వాదంతో నడవగలమని యేసయ్య. అటువంటి కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించు నాయన. నా దేవా నీకు స్తోత్రములు. రాజకీయ నాయకులకు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయండి. నీతి కలిగి పరిపాలించడానికి జ్ఞానమును దయచేసి మీరు ఆశీర్వదించండి తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పాప మార్గములో అయ్యా, నరక మార్గములో ఉండకుండా తండ్రి, ఇదిగో ప్రభా నీ నీతి మార్గములో వారిని నడిపించి పాప దోషములు వారిని అంటకుండా లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా చంటి బిడ్డలకు నాయన, చిన్న బిడ్డలకు, వృద్ధులకు ప్రభా ఎండ వలన, వేడిమి వలన అయ్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా అయ్యా నీ హస్తమును కాపుదలగా ఉంచి దీవించునా యేసయ్య. మీకే వందనాలు, మీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డలకైతే అయ్యా ఇంతవరకు వివాహము కాలేదని బాధలు పడుతున్నారు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని వివాహం అన్ని విషయంలోనికి ఘనమైనది అన్న ఘనమైన కార్యములు వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఎవరికైతే ఇంతవరకు సంతానం లేదో గర్భఫలము యెహోవా ఇచ్చే సంతానం నా బహుమానం అని నీవు సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీవు ఇచ్చిన బహుమానమును అందుకుంటే కృప దయచేయండి. మీకే వందనాలు. ఈరోజు ఏ బిడ్డలు అయితే పుట్టినరోజులు ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన వివాహ దినాలు జరుపుకుంటున్నారు వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఆయుష్ను, ఆరోగ్యం నుంచి ఆశీర్వదించి ముందుకు నడిపించమని మీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదండి. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇంకా ఈ వాక్యము అనేకులు కూడా విని ఆస్వాదించబడాలన్న ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్.